హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఈసారి అయితే పువ్వులన్నీ బాగా పూసి ఉన్నాయి. ఒక్క వీడియో చేద్దామని. బొగడబంతి పూలు చూసారా, ఎప్పుడూ పూలు ఉంటాయి. ఇది ఆల్ టైమ్ చిక్కుడు, అంటే ఇంకా అది ఎప్పుడూ కాస్తూనే ఉంటుంది. ఇయర్ మొత్తం మనం ఈ తీగ తీసేయనవసరం లేదు. ఇది యుఎస్ నుంచి మా సిస్టర్ తీసుకొచ్చింది. ఇది మిర్చి మందారం, రెడ్గా మనకి చూడడానికి మిర్చిలా కనపడతా ఉంటాయి. అవి విచ్చుకోవు, అలా క్లోజ్ అయ్యే ఉంటాయి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం 18 టైప్స్ ఆఫ్ మందారాలు ఉన్నాయి. మార్నింగ్ పూజకి చాలా పువ్వులు కోసేశారు. ఇవన్నీ ప్రజెంట్ బడ్స్తో ఉన్నాయి. స్టార్ ఫ్రూట్ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఆ స్టార్ ఫ్రూట్ అయితే అసలు నాకు కాయలే కనిపించవు, ఆకులతో పాటు కలిసిపోయి అదే షేప్లో ఉంటాయి. చిన్న చిన్న పిందులు ఉన్నాయి, ఇంకా పెద్దగా అవ్వాలి. బట్ చాలా కాయలు ఉన్నాయి దీనికి కూడా. మందారం మొక్కలు అయితే మన ఇంట్లో మొత్తం 18 రకాలు ఉన్నాయి. కలర్స్ కానీ ముద్ద మందారము, రేఖ మందారము, గంట మందారము, ఇలా వెరైటీస్ అయితే మొత్తం 18 వెరైటీస్ ఉన్నాయి. ఇది ముద్ద మందారము, బడ్స్ ఉన్నాయి కానీ అది విచ్చుకున్నాయి, మార్నింగ్ కోసేశారు. పారిజాతం కూడా నేను ప్రతి చోట ఒకటే పారిజాతం చూసా కానీ అమ్మ అయితే 2 పారిజాతం మొక్కలు ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంట్లో. ఒకటి నాటుదంట, ఒకటి హైబ్రిడ్. రెండిటికి ఫ్లవర్ డిఫరెన్స్ కూడా నేను ఎప్పుడైనా మీకు పెడతాను. ఇది చూసారా, బేబీ పింక్ ఎంత బాగుందో మందారం. ఇది కొంచెం ముద్ద మందారము. మా అమ్మమ్మ పూలన్నీ కోసి మార్నింగ్ 7:30 కల్లా పూజ చేసేస్తారు. ఇవన్నీ మందారాలే. మొగ్గలైతే బాగా చాలా ఉన్నాయి. కొన్ని పూలు వదులుతారంతే, మ్యాక్సిమం పూలు అయితే కోసేస్తారు. పూజా మందిరం కూడా చాలా పెద్దగా ఉంటుంది. అన్ని ఫోటోలకి నిండుగా పెడతారు. అసలు మందారం చెట్లు ఎక్కడ చూసినా ఫంగస్, వైట్ ఫంగస్ లాంటిది పట్టి అది ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కదా. బట్ ఇక్కడ మాత్రం అమ్మ వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అసలు ఫంగస్ అనేది ఉండదు. బటన్ రోజెస్ చూసారా, వైట్ కలర్. ఇవి మారేడు దళం. ఏమన్నా పూజలు అవి జరిగినా ఇక్కడవే కోసి దేవుడి దగ్గర పెడుతూ ఉంటారు. ఇంట్లో ఏ పండుగలు వచ్చినా, ఏ పూజలు జరిగినా మ్యాక్సిమం ఇంట్లోవే సరిపోతూ ఉంటాయి. పువ్వులు కానీ, మారేడు దళము, తమలపాకులు, ఇలాంటివన్నీ మొత్తం ఇంట్లోనే ఉంటాయి. ఎక్కువ శాతం బయట నుంచి ఏమీ తీసుకురారు. ఈ మందారాలు చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. రోజెస్ మాత్రం కొంచెం తక్కువే ఉన్నాయి. చెట్లు చాలా ఉన్నాయి కానీ ఎక్కువ పూలు పుయ్యట్లేదు. రాధా మనోహరం లాస్ట్ టైం వేరే కలర్లో ఉన్నాయి ఫ్లవర్స్, ఇప్పుడు ఇంకొంచెం డార్క్ కలర్లో కనపడుతున్నాయి. తోటకూర పడిమొల్చింది. పుదీనా మాత్రం చాలా పాట్స్లో ఉంది. కాడమల్లి ఒకటేసారి ఫ్లవర్స్ వస్తాయి, మళ్ళీ ఆకులు రాలుతూ ఉంటాయి, మళ్ళీ ఒకటేసారి ఫ్లవర్స్ వస్తాయి. పూస్తే మాత్రం చాలా ఎక్కువ పూలే పూస్తాయి కాడమల్లి. మార్నింగ్ 10-11 అవుతుండగానే మొత్తం ఫ్లవర్ ఓపెన్ అవుతుంది కాడమల్లి మాత్రం. మార్నింగ్ మరీ క్లోజ్డ్ బడ్స్ లా కనపడుతూ ఉంటాయి, తర్వాత 10 తర్వాత విచ్చుకుంటాయి. లైట్ పింక్వి గన్నేరు, రెడ్వేమో నీలగోరింట పువ్వులు. తులసికోట చూసారా సెంటర్లో ఎంత చక్కగా ఉందో. డైలీ పూజ చేస్తారు. బుద్ధా దగ్గర కూడా లాస్ట్ టైం కన్నా ఇప్పుడు బాగా పెరిగిపోయి ఉన్నాయి ప్లాంట్స్. ఈ ప్లాంట్ పేరు ఏంటో తెలియదు కానీ భలే పెరుగుతూ ఉంటుంది. కొంచెం ట్రిమ్ చేయాలి దాన్ని. ఇంకా బుద్ధా కింద అయితే కొన్ని క్రోటన్సే ఉన్నాయి, కొన్ని చామంతి మొక్కలు ఉన్నాయి. చామంతులు కొత్తగా బయట నుంచి తెచ్చినవి అయితే పూలతో ఉన్నాయి కానీ మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇవి, అంత బిఫోర్ ఇయర్ ఇవి ఉన్నాయి మాత్రం ఇంకా పువ్వులు అయితే పుయ్యట్లేదు, ఇలా గుబురుగా పెరిగిపోయి ఉన్నాయి. బడ్స్ కూడా ఏం లేవు. సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మరి రావాలి. సన్నజాజి తీగ చూడండి ఎంత చక్కగా పాకిందో. చూడ్డానికి బాగుంటుంది. పువ్వులు కూడా స్మెల్ బాగుంటాయి కానీ అవి చిటారు కొమ్మను పూస్తాయి. అవి మనం కోయలేము, వాడలేము. హ్యాంగింగ్ పాట్స్లో కొన్ని క్రోటన్స్ ఉన్నాయి. ఇది నేను అమ్మకి ఇచ్చిన క్రోటన్, పర్పులిష్గా ఉంది. ప్లాంట్ పేరు మధుకామిని. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఫ్లవర్స్ మొత్తం చెట్టంతా మొగ్గలేస్తాయి, ఒకటేసారి పూలు పూస్తాయి. పూసిన నైట్ మాత్రం విపరీతమైన స్మెల్ ఉంటుంది అసలు. ఆ పూల స్మెల్కి తగ్గట్టే దాని పేరు కూడా మధుకామిని. బాగుంది కదా. ఇవి కొత్తగా తీసుకొచ్చారు, 100 వరహాలు. ఇంతకుముందు కొంచెం డిఫరెంట్ కలర్ ఉండేది, ఇది వేరే కలర్ తీసుకొచ్చారు. రోజెస్ బేబీ పింక్ బాగున్నాయి కదా. ఇప్పటివరకు నేను వీడియో చేసింది ఒక్క సైడు ఉన్న ప్లాంట్స్ మాత్రమే చేశాను. ఇంకా బాల్కనీకి ఇంకొక సైడ్ ఉన్న ప్లాంట్స్కి అయితే ఇంకా ఫ్లవర్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఇంకో సైడు పార్ట్ 2లో పెడతాను.
పార్ట్ 2 అసలు మిస్ అవ్వకండి. అటు సైడే ఫ్లవర్స్ గానీ, వెరైటీస్ గానీ చాలా ఎక్కువున్నాయి. మొక్కల్ని మాత్రం ఎప్పుడు చిన్న పిల్లల్ని పెంచుకున్నట్టు చాలా జాగ్రత్తగా పెంచాలి. వాటర్ అన్నిటికీ ఒకేలా ఇవ్వకూడదు. కొన్ని మొక్కలకి ఎక్కువ వాటర్ పడుతుంది. కొన్ని మొక్కలు తక్కువ వాటర్ తీసుకుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.